శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి 2024 మార్చ్ 11వ తేదీ సోమవారంతో ప్రారంభమై 20వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజులలో మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాం. ఇక మొదటి పాయింట్ వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ రాత్రి 10 గంటల 40 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది అన్ని అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. లైఫ్ అడ్మినిస్ట్రేషన్, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారాలు, కాంట్రాక్టులు, గృహ కొనుగోళ్ళు, అమ్మకాలు, అవి స్వవిషయాలు కావచ్చు, ఇతరుల విషయాలు కావచ్చు, ఏదైనా కొంత ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, చాలా కాంచి ఆగి ఉన్నటువంటి పనులు కావచ్చు, శుభకార్య పరంపరలు కావచ్చు, ఏదైనా సరే మీరు మర్చిపోయి ఉంటే అవి మర్చిపోకుండా ఏదో ప్రకారం ఇతరుల చేత గుర్తు చేయబడి సక్సెస్ అయ్యేటువంటి కార్యక్రమాలు కావచ్చు. చాలా వరకు అనుకూలప్రదంగా ఉంటుంది. మీరు కేవలం 10 to 15% మాత్రమే అవుతాయి అని మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ ఇది 40% వరకు అనుకూల పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్కి ఒక సరైనటువంటి రీతిలో ఉంచడానికి ఈ 11, 12, 13, 14 ఈ 4 రోజులు బాగా అనుకూలిస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 14వ తేదీ రాత్రి 10 గంటల 40 నిమిషాల నుంచి 17వ తేదీ వేకుంజామున 4 గంటల 21 నిమిషం వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం కొద్ది కించిత్తదే తిరకాసు వ్యవహారంగా ఉంటుంది. పనులు కాకుండా ఏదో ప్రకారంగా వాయిదా పట్టము, లేకపోతే మీ అంతటా మీరే కొన్ని కార్యక్రమాన్ని వాయిదా వేయటము, భంగం కావటము, సరే ఎవరో వచ్చి ఏదో చెప్పిన కారణంగా డ్రాప్ కావటము, లేక పైవారి వలన అధికారుల వల్ల కావచ్చు పోస్ట్పోన్ కావటము, లేక ఏదైనా చిన్న ఇతర సంబంధమైన సమస్యలు వచ్చి అనారోగ్య సమస్య లాంటివి వచ్చి వాయిదా వేసుకోవటం, ఏదైనా కూడా 15, 16 ఈ 2 డేస్ మీకు ఫేవరబుల్గా ఉండదు. చాలా వరకు ఈ 2 రోజుల మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవద్దు. షేర్ మార్కెట్ విషయంలో చాలా దూరంగా ఉండటం మంచిది. అలాగే జూద సంబంధ క్రీడలు ఉంటాయి, అలాంటి వాటికి కూడా చాలా దూరంగా ఉండాలి. చేసే కార్యక్రమాల్లో సడన్గా బ్రేక్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఇవ్వటం కానీ అప్పు తీసుకోవటం కానీ, ఒక్కోసారి డబ్బు ఎవరికైనా ఇచ్చి సైన్ చేయించుకోవటం మర్చిపోవచ్చు. లేదా మీరు డబ్బు తీసుకొని అక్కడ మీరు సైన్ చేసే సమయంలో 2-3 చోట్ల సంతకాలు పెట్టవలసి వస్తే 5-6 చోట్ల సంతకాలు పెట్టి పొరపాటున తప్పు చేసేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక తీసుకున్న అమౌంట్ ఒకటి, అక్కడ మెన్షన్ చేసిన అమౌంట్ ఒకటి తేడా వస్తే నష్టపోయేది మీరే. కనుక కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మూడవ పాయింట్ 17వ తేదీ వేకుంజామున 4 గంటల 21 నిమిషం నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 1 గంట 37 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా ఇది ప్రశాంతంగా ఉంటారు, ప్రశాంత వదనంతో ఉంటారు. మానసిక ఆనందం, శారీరక ఆనందం, తృప్తిగా భోజనం చేస్తారు. ఏదైనా శుభకార్య పరంపరకు సంబంధించిన అంశాలను బాగా చర్చిస్తారు, శుభ చర్చలు కొనసాగిస్తారు. ఎప్పుడు ఏరారుగా ఎవరితో మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు మీకు పరిచయం కావడంతో, లేదా మీతో ప్రత్యేకంగా మాట్లాడడంతో, లేదా మీరే వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా వాటిని మాట్లాడిన కారణంగా కూడా మీ ముఖ్యమైనటువంటి ఆగిపోయిన పనులు అవి సానుకూల దిశగా వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి అని మాత్రం తప్పక చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ 19వ తేదీ మధ్యాహ్నం 1 గంట 37 నిమిషాలతో ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ప్రతి మాట ఆచితూచి మాట్లాడండి. ఒక్కోసారి మాట్లాడిన మాట ఎదుటి వారికి గిట్టకపోవచ్చు. మీరు 2 4 అంటే అది 2 9 లాగా అవతల వారికి వినపడుతుంది. మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడినా తప్పుగా మాట్లాడారే అంటారు. మీరు మాట్లాడిన మాటల్లో ఏదో ప్రకారంగా కొంత తప్పును మాత్రం వారు ఎత్తి చూపడానికి అవకాశాలంటూ ఉంటుంటాయి. ఒక్కొక్కసారి మీరు ఆప్యాయత వల్ల కావచ్చు, లేదా అవతల వారి మీద ఉన్నటువంటి అధికమైనటువంటి చనువు వల్ల కావచ్చు, మనవాడే కదా అనుకొని ఏదో 2 మాటలు అధికంగా మాట్లాడవచ్చు. ఆ అధికంగా మాట్లాడిన మాటలే తప్పుగా తీసుకుంటారు అవతల వారు. దానివల్ల కూడా సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. ఒక్కోసారి మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడినా ఆ మాటల్లో ఎక్కడో తప్పు ఉందని గమనించి మీ చేత సారీ చెప్పించుకోవటం కాకుండా
ఆ తర్వాత మిమ్మల్ని ఏదో ప్రకారంగా వేధించాలని చూసేవారు కూడా కొంతమంది ఉండే అవకాశాలు వస్తాయి. కనుక 19వ తేదీ మధ్యాహ్నం 1:37 దగ్గర నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఎదుటివారితో మాట్లాడే సమయంలో ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఇక ఫోన్లో మాట్లాడే సమయంలో ఒక్కోసారి అవతల వారు రికార్డ్ చేసి ఆ తప్పుని 10 మందికి చెప్పేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. కనుక టేక్ అట్మోస్ట్ కేర్. ఇకపోతే ఈ మిథున రాశిలో జన్మించిన జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. కొన్ని నక్షత్రాల వారికి ఆ సమయాలు ఏమిటంటే మృగశిర నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 13వ తేదీ సాయంత్రం 6:24 నుంచి 14వ తేదీ సాయంత్రం 4:56 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి 14వ తేదీ సాయంత్రం 4:56 నుంచి 15వ తేదీ సాయంత్రం 4:08 వరకు అది కూడా అనుకూల సమయం కాదు. ఇక చివరిగా ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన మిథున రాశి జాతకులకి 15వ తేదీ సాయంత్రం 4:08 నుంచి 16వ తేదీ సాయంత్రం 4:05 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇవి నక్షత్రాల ప్రకారం చెప్పేటువంటి సమయాలు. ఇవి కాకుండా అంటే ఈ సమయాల్లో రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోవచ్చు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా ఉంటే మరింత మంచిది. సరే, ఈ సమయాలు కాకుండా మరొక 2 సమయాలు అంటూ ఉన్నాయి. అది ఏ నక్షత్రం వరకైనా ఆ 2 సమయాలు అనుకూలంగా ఉండవు. కనుక ఆ 2 సమయాలు ఎప్పుడంటే మొదటిది 13వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి 13వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1:25 వరకు ఇది మొదటి సమయం. ఇక రెండవ సమయం 16వ తేదీ రాత్రి 9:38 నుంచి 17వ తేదీ ఉదయం 9:40 వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. ఈ 2 సమయాల్లో కూడా ముఖ్య కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశిలో జన్మించిన జాతకులు ఈ 11వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య వరకు ఉన్నటువంటి మొత్తం రోజులు, అందులో 12వ తేదీ ఆ రోజునే రేవతి నక్షత్రం వస్తుంది. కనుక రేవతి నక్షత్రం బుధుని యొక్క నక్షత్రం. కనుక ఆ బుధుడు ఎవరంటే మీ రాశికి హెడ్. పైగా ఇక్కడ మీకు మీ రాశికి 9వ స్థానంలో శని కుజుల యొక్క సంఘర్షణ జరగబోతుంది. శని ఎవరు, కుజుడెవరు, ఈ 2 కూడా పాపగ్రహాలు. ప్రత్యేకంగా పరస్పర శత్రుత్వం ఉన్నటువంటి బద్ధ వైరం ఉంటుంది 2 గ్రహాలు ఈ నెల మధ్య నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు కొనసాగుతారు. కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీకు భాగ్యస్థానంలో జరుగుతుంది. భాగ్యస్థానం అంటే అదృష్ట స్థానం, తండ్రి స్థానం. కనుక దాన్ని పితృస్థానం అంటారు. కనుక ఎక్కువగా ప్రపంచ రాజకీయాల మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది. కనుక మిథున రాశిలో జన్మించిన మీరు ఏదైనా రాజకీయ సంబంధంగా మీరు రిలేటెడ్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అసలు శని కుజుల యొక్క సంఘర్షణ సరైనటువంటిది కాదు. ఇది ప్రపంచ రాజకీయ చరిత్ర మీద దీని యొక్క ప్రభావం చూపించడానికి ఎక్కువగా సిద్ధంగా ఉంటుంది. కనుక ఏదేమైనా కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం ఆచితూచి అడుగులు వేయడానికి ప్రయత్నం చేయండి. శుభం.